కొన్నిసార్లు సఫలీకృతం కావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకు మీ పార్టీలో కోవట్లు ఉన్నారు, ముందు చూసుకోండి బాబు. సీఎం రమేష్ గారు దగ్గరుండి తీసుకెళ్లారు. అదే ప్రశాంత్ కిషోర్ గారు కోవర్టులో అనేదానికంటే ఇంతకు ముందే నేను చెప్పిన ఆ రోజు 4 ఎంపీలు మేము తీసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో లోక్సభలో గెలిచిన తర్వాత కూడా రాజ్యసభలో కూడా చట్టాలు గెలిస్తేనే ట్రిపుల్ తలాక్ అయినా, అయోధ్య రావడం, ఇంకోటి కాశ్మీర్ కి సంబంధించి ఏదైనా జరుగుతుంది. దాంట్లో దట్ ఈస్ మన గేమ్. ఆ గేమ్ లో ఉండేటువంటి దాంట్లో అవసరమైనటువంటి పద్ధతిలో మీరు ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మనం చేస్తాం. అయితే నీటి తప్పు మనం చేయడం. ఈ రోజు రమేష్ గారు ఉన్నంత వరకు ఉంటాం. రమేష్ గారు అట్లాంటిది ఏదన్నా చేస్తే ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు ఉమాభారత గారి యొక్క విషయంలోనే తీసుకున్నాం, కళ్యాణ్ సింగ్ గారి విషయంలోనే తీసుకున్నాం, యడియూరప్ప గారి విషయంలోనే తీసుకున్నాం. వీ నెవర్ కేర్ అబౌట్ ఎవరెవరు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చూడరండి. భారతీయ జనతా పార్టీలో ఉండే థింక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కాదు. రేపు పొద్దున్నే నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఏదైనా పొరపాటు జరిగినా కూడా నరేంద్ర మోడీ గారిని కూడా కేర్ చేయరు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అభిమానంగా ఉండవచ్చు, మేము ఎంత గొప్పగా ఉండవచ్చు, బట్ నేషన్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే అతను ఎంత పెద్ద నాయకుడైనా కూడా కేర్ చేయనటువంటి యొక్క సుశిక్షితులైనటువంటి యొక్క కార్యకర్తల పార్టీ, కార్యకర్తల యొక్క ఆధారంగానే ఉంటుంది, కార్యకర్తల ఇష్టం ప్రకారమే ఉంటుంది. వీ నెవర్ కేర్ అబౌట్ వీళ్ళు కానీ ఇంకొకరు కానీ. అందుకే చెప్పాను మీకు శివసేన ఉదాహరణ. శివసేనలో అంత ఆ రోజు స్ట్రాంగ్ రాకపోతే ఏమవుతుంది అనుకున్నా కూడా వీ నెవర్ కేర్ అబౌట్. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? షర్మిల ఉదంతాన్ని ఎలా చూస్తారు? సాయి గారు, మీరు కూడా ఇందాక ఒక ప్రస్తావన చేశారు. షర్మిల ఉంది, షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడింది, ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు కదా అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. నేను ఒకటి అడుగుతాను, ఏం షర్మిల ఏమన్నా ఏఐసిసి బాధ్యతలు తీసుకున్నదా? ఏమన్నా మల్లికార్జున ఖర్గే తర్వాత షర్మిల ఉందా? లేక ఎక్కడుందండి షర్మిల? కాంగ్రెస్ పార్టీకి షర్మిలకి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ పార్టీలో చేరతామని, పార్టీకి కలుపుతామంటే అక్కర్లేదు, ఈ పార్టీ సంగతి అవసరం లేదు, నువ్వు అవసరం లేదని చెప్పింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. కలపటానికి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. కనీసంగా ఆవిడ సీటు ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. ఆవిడకి కూడా ఒక సీటు ఇవ్వటానికి కూడా. అందుకని ఆవిడ పోటీ కూడా చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తా అన్నది. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తా అన్న తర్వాత ఎవరన్నా ఒక స్టేట్మెంట్, ఎవరన్నా ఎంతో మంది మద్దతిస్తా అంటారు, ఓకే అన్నారు తప్ప ఎవరన్నా వచ్చి ఎవరికేమన్నా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కనీసం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి ఇచ్చిన గౌరవం కూడా లేదు కదండి షర్మిలకి. కాంగ్రెస్ పార్టీలో ఆవిడకేం గౌరవం ఉంది? ఇక ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు పట్టిద్ది, ఏడొచ్చేమో ఇక్కడ ఏదో మొత్తం కాంగ్రెస్ పార్టీని 0 నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిద్ది, అధికారంలో ఇవన్నీ కూడా షర్మిల పిఆర్ఓలుగా పనిచేసిన కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. ఎలా వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు ఆ ప్రచారం. తెలుగుదేశంలో జరుగుతాయి ఏంటి? లోకేష్ కేక్ పంపించిందంటే మరి అంటే తెలుగుదేశం ఇప్పుడు షర్మిల మన లోకేష్ కేక్ పంపిస్తే ఇది ఈ విధంగా ప్రచారం చేసుకోవచ్చు, ఇది తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, షర్మిలకు ఉపయోగం అని ఈ విధమైనటువంటి మీడియా సంబంధించినటువంటి ఆ పిఆర్ఓలు చేసే పని. ఇది ఒక రకమైన తెలుగుదేశం పార్టీకి ఈ సలహాలు ఇచ్చా తెలుగుదేశం పార్టీని ముంచేయకూడదు. నేనేమంటా, అసలు ఇంతకుముందు మీరు గమనించండి, తెలంగాణలో చర్చలు జరిగితే అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ పిసిసికి వచ్చేస్తుంది. ఇంకేమన్నా ఆంధ్రప్రదేశ్ పిసిసికి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని లేపి వైసీపీని ఓడిస్తాట. తెలుగుదేశం పార్టీ అని జనసేన తలకిందులుగా అవుతుంటే ఇక్కడ వల్ల కావట్లేదు. ఆవిడ వచ్చి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఒకటి మాత్రం నిజం, వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆవిడ ఏం చెప్పారు అంటే, ఆయన మాకేం సంబంధం లేదు రాజకీయం అని చెప్పారు. కానీ ఒకటి నిజం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి, లేకపోతే విజయమ్మకి కానీ అనిల్కి కానీ వీళ్ళ మధ్య గొడవలు లేవు, అసలు ఏ విధమైన విభేదాలు లేవు. కాకపోతే శివగామిలాగా ఆ విజయమ్మ సామ్రాజ్యాలు పంచింది. కొడుకు ఇక్కడ ఉన్నాడు, మా సామ్రాజ్యం ఇక్కడ ఆల్రెడీ మాకు వచ్చేసింది అధికారం, ఆ సామ్రాజ్యాన్ని ఏదో పంచుదామని ఆవిడ తీసుకెళ్ళింది. ఆవిడేమో వర్కౌట్ అవ్వలేదు, ఆవిడ పనికిరానటువంటి విధంగా అక్కడ వదిలేశారు జనం. ఇప్పుడు ఏంటంటే, మీకు సినిమా హీరోలు ఫామ్ కోల్పోతున్నారు అనుకోండి. నేను ఎందుకంటే హీరోయిన్ అనలా, ఎందుకంటే ఆవిడ మళ్ళీ వేరే విధంగా మరి అపార్థం చేసుకుంటారు. హీరోలు, సినిమాల వాళ్ళు, పాపులర్ వీళ్ళు ఉన్నవాళ్ళు ఫామ్ కోల్పోయేటువంటి పరిస్థితిలో వార్తల్లో ఉండటానికి ఏదో పనులు చేస్తాం. ఇప్పుడు అలాంటివి అనమాట. ఇప్పుడు ఆమె పంపించటము, ఆవిడేం బయట పెట్టలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది బయట పెట్టడం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అదిగో చూడండి నిన్నేమో ప్రశాంత్ కిషోర్ వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో షర్మిల కూడా వదిలిపెట్టాడు. ప్రశాంత్ కిషోర్ ఏమన్నా వాళ్ళిద్దరు బావబామ్మర్దులు, బ్రదర్ అనిలను జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు పనిచేస్తే తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, అప్పుడు వచ్చారు. ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం.
అలాగని షర్మిల ఆయనకు ఒక గ్రీటింగ్ పంపించినంత మాత్రాన రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడుకొని అవసరం అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమైనా కొంచెం లేపుదాము, ఇక్కడ షర్మిల తీసుకొచ్చి ఇక్కడ పెడదాం, నువ్వు రామ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని, బాలినేని శ్రీనివాసరెడ్డిని వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేసి ప్రభుత్వ వ్యతిరేక